ఏపీలో 40, తెలంగాణలో 40% పోలింగ్. తెలుగు రాష్ట్రాల్లో కొన. పోలింగ్ కేంద్రంలో మహిళ బురకా తొలగించి పరిశీలన. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై ఎఫ్ఐఆర్ నమోదుకు రొనాల్డ్ రాస్ ఆదేశం. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడి హల్చల్. బీజేపీ కార్యకర్తపై సురేష్ షెట్కర్ తమ్ముడి దాడి. ఏపీలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు. దాడుల్లో పలువురికి గాయాలు. గురుద్వార్లో ప్రధాని సేవ. భక్తులకు స్వయంగా వడ్డించిన మోదీ. పోలింగ్ డే సందర్భంగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణలో 40% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు 50.18%, నాగర్ కర్నూలు పరిధిలో 45.8%, జహీరాబాద్ పరిధిలో 50.71%, భువనగిరిలో 46.49%, చేవెళ్లలో 34.56% ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్లో 19.37%, సికింద్రాబాద్లో 24.91%, కరీంనగర్లో 45.11%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.51%, వరంగల్ పరిధిలో 41.62%, మహబూబ్ నగర్లో 45.84% నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇక మెదక్లో 46.72%, మల్కాజ్గిరి పరిధిలో 27.69%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 44.87% పోలింగ్ నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇక మనకి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి మనకి విశాల్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. విశాల్, చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అలాగే ఎన్ని నమోదయ్యాయి? రైట్ సోని, తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇక అత్యధికంగా జహీరాబాదు దాదాపు 51% పైగా పోలింగ్ ఇప్పటివరకు నమోదైంది. ఇక హైదరాబాదు ఎప్పటిలాగానే హైదరాబాద్లో ఉండే 3 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో సికింద్రాబాదు, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు ఓటేసేందుకు తల్లి రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా తక్కువ పర్సంటేజ్ నమోదవుతుంది. ఇప్పటివరకు 20% మాత్రమే అక్కడ నమోదైంది. ఇక సికింద్రాబాద్లో కూడా 20% వరకే పోలింగ్ శాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది ఇక్కడ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన పద్మారావు గౌడ్, కాంగ్రెస్కి సంబంధించి దానం నాగేందర్తో పాటు మిగిలిన పార్టీలు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు అందరితో కలుపుకొని 45 మంది ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రచారం చేసిన రాజకీయ నాయకులు ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి ప్రతి ఏడాది టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నామన్నట్టు ఈసీ తెలుపుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం
పోలింగ్ బూత్ల వైపు తరలి రావడం లేదు. అందుకు నిదర్శనమే సికింద్రాబాద్ లోక్సభ పర్సంటేజు. మొదటి 2 గంటల్లో 6%, ఆ తర్వాత 2 గంటలు అంటే 11 గంటల వరకు 15%, ఇప్పుడు అంటే 1 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 20 వరకే చేరుకుంది. అంటే ఇంకా 7 గంటలు అంటే దాదాపు 8 గంటలు గడిచాయి. 8 గంటలు గడిచినా కూడా 20% వరకే పోలింగ్ నమోదైంది. ఇంకా మరి కొద్దిసేపటి అంటే దాదాపు ఇంకొక 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే ఉంది. అంటే 3, 4, 5, 6 అంటే ఒక గంట సమయం ఇచ్చినప్పుడు ఇంకా 3 గంటల సమయం మాత్రమే తెలంగాణలో పోలింగ్ ఓటేసేందుకు అనుమతి ఉంది. కానీ ఇప్పటివరకు ఇంకా ఎంత పర్సెంటేజ్ పెరిగినా ఇంకో 20 నుంచి 30% మాత్రం పెరిగి ఉంది. అంటే ఈసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పర్సంటేజ్ అనేది తగ్గిపోయే అంచనాలు ప్రస్తుతం ఉన్న పోలింగ్ సమయం కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ముషీరాబాద్ అంటే సికింద్రాబాద్ లోక్సభకు సంబంధించి ముషీరాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ కూడా దాదాపు 1 గంటల వరకు 20% వరకే పోలింగ్ అనేది నమోదైంది. అంటే ఈరోజు వెదరు అంటే ఎండలు ఎక్కువ కొడతాయని అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఎండలు ఎక్కువ కొట్టలేదు. మరోవైపు మరీ ఎండ తీవ్రత కూడా లేదు. మరోవైపు గవర్నమెంట్ హాలిడే కూడా ఉంది. కానీ ప్రైవేటు హాలిడేస్ కూడా ఇచ్చారు, ప్రైవేటు కంపెనీలు కూడా హాలిడే ఇచ్చారు. కానీ ఓటర్లు మాత్రం చైతన్యవంతంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేయడం లేదు. గ్రామాలలో మాత్రం పోలింగ్ పెరిగింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం, ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ కనుక తగ్గితే, అంటే ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం వల్ల అంటే ఇక్కడ ప్రచారాలు మాత్రం హోరాహోరీగా సాగించారు. కానీ పోలింగ్ పర్సంటేజ్ ఒకవేళ తక్కువైతే అంటే సికింద్రాబాద్లో 2019లో కేవలం 46% మాత్రమే పోలింగ్ నమైంది. ఒకవేళ ఈసారి అంతకంటే తక్కువ నమోదైతే ఏంటి పరిస్థితి అనే ఆందోళన కూడా నాయకులు అక్కడ అభ్యర్థుల్లో కూడా నెలకొంది. ఎందుకంటే పర్సంటేజ్ తక్కువైతే తమకి ఓడిపోతామేమో అని, పర్సంటేజ్ ఎక్కువైతే గెలుస్తామనే ఒక అంచనాలు రాజకీయ నాయకులలో ఉంటాయి. సో ఆ ఆందోళన కూడా రాజకీయ నాయకులు ఇక్కడున్న అభ్యర్థుల్లో కనిపిస్తుంది. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి అటు ఈసీ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఓటర్లు మాత్రం కదలడం లేదు. అటు హాలిడేస్ ఇచ్చినప్పటికీ అన్ని విధాల అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం కదిలి రావడం లేదు. ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్సంటేజ్ 40% 1 గంటలకు నమోదైంది. అది ఒక రకంగా మంచి పరిణామం అయినప్పటికీ లోక్సభ నియోజకవర్గాలుగా, ఇండివిజువల్ నియోజకవర్గాలుగా మాత్రం పరిస్థితి ఎప్పటిలాగానే కొనసాగుతుంది. అటు గ్రామాలలో ఎక్కువగా, హైదరాబాద్లో తక్కువ. ఇదే పరిస్థితి గత ఎన్నో లోక్సభ నియోజకవర్గాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి ఏదైనా మారుతుందా అన్నట్టు కూడా అందరూ భావించారు. కానీ మళ్ళీ తిరిగి ప్రస్తుతం చూసిన ఈ పోలింగ్ శాతం చూస్తుంటే మళ్ళీ యథావిధిగా అదే 50%, అదే 46% నమోదయ్యే అవకాశము ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తప్పనిసరిగా 70% తీసుకెళ్తామని తెలంగాణ సీఈఓ వికాసరాజ్ అన్నారు. కానీ అటు ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఇళ్ల నుంచి కదలడం లేదు. మరోవైపు ఎప్పటిలాగానే పోలింగ్ పర్సంటేజ్ అంటే ఓటర్లే తమ సొంతంగా ఓట్లు వేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇది ప్రస్తుతం అయితే ముషీరాబాద్లో మందకోడిగా పోలింగ్ సాగుతుంది. ఇక సికింద్రాబాద్లో ఉన్న 7 నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా 30% దాటలేదు 1 గంటల వరకు. ఇక మరి కాసేపట్లోనే 3 గంటల 30 నిమిషాలకి అధికారికంగా ఈసీ మరొక అధికారిక ఈ పోలింగ్ పర్సంటేజ్ని ప్రకటిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా పర్సంటేజ్ పెరిగినప్పటికీ హైదరాబాద్లో మాత్రం యథావిధిగా పర్సంటేజు మందకొడిగా కొనసాగుతుందనే ఒక అభిప్రాయము, అదేవిధంగా అంచనాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. వాస్తవానికి వీల్ చైర్లలో కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎన్నో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వీల్ చైర్లో వచ్చి మరీ ఓట్లు వేస్తున్నారు. కానీ హైదరాబాద్ అంటేనే ఎక్కువ ఎడ్యుకేటర్స్ ఉంటారు, మరోవైపు యువకులు ఉంటారు. కానీ పెద్ద స్థాయిలో యువకులు ఓట్లు వేసేందుకు ఎక్కడా కనిపించడం లేదు. మళ్ళీ అదే 30 నుంచి 40, 50 వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప ఎక్కువ కూడా మనకి పోలింగ్ కేంద్రాల దగ్గర యువకులు ఎక్కువ కనిపించడం లేదు. ఈసారి 9 లక్షల మంది యువ ఓటర్లు పెరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకి పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగినట్టు కనిపిస్తలేదు. ఈవెన్ ప్రతి పోలింగ్ కేంద్రాల దగ్గర వృద్ధులు కూడా అంటే వీల్ చైర్లలో కూడా వచ్చి ఓటేసేందుకు సీనియర్ సిటిజన్స్ ధైర్యం చేస్తున్నారు, అదేవిధంగా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక యువ ఓటర్లు కానీ 20 నుంచి 40, 20 నుంచి 30 ఈ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ మనకి పెద్ద సంఖ్యలో ఎక్కడ కనిపించట్లేదు. ఈసారి 9 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఉన్నారని కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఈసారి హైదరాబాద్లో యథావిధిగా మళ్ళీ
పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో ఉన్న 3 లోక్సభ నియోజకవర్గాలు, అటు హైదరాబాద్ చూసుకుంటే 20% పరిమితం అవుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ లోక్సభలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7లో కూడా ఇప్పటివరకు 30% తగ్గలేదు. ప్రస్తుతం మేమున్న ముషీరాబాద్ నియోజకవర్గం కూడా 20%కే పరిమితం అయ్యింది. అంటే అటు మేడ్చల్ మల్కాజ్గిరి కూడా ఇప్పటివరకు 30% దాటలేదు. అంటే జిహెచ్ఎంసీ యథావిధిగా అంటే హైదరాబాద్ ప్రజలు ఈసారి కూడా ఓట్లు వేయడానికి తమ ఇళ్ల నుంచి రాలేదనేది మనకి స్పష్టమవుతుంది. ఒక్కసారైనా 60% దాటుతుందా అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఓటర్లు కూడా యథావిధిగా అదే వైఖరిని కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు అభ్యర్థుల్లో మాత్రం ఒక ఆందోళన అయితే నెలకొంది. ఒకవేళ పర్సంటేజ్ కనుక తగ్గితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే ఒక భావన అటు ఆందోళన రాజకీయ నాయకుల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్సభ నుంచే 45 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. అందులో ప్రధాన పార్టీల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఇలా ప్రధాన పార్టీల నుంచి 3 ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజెంట్ పర్సంటేజ్ తగ్గితే అవి ఓడిపోతామా గెలుస్తామా అనే ఒక ఆందోళనలో మనకి కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మిశ్రాబాద్ దగ్గర స్లోగానే పోలింగ్ సాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ విశాల్. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణలో 40% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. రైట్, ఇక మనకి ఎన్నికలకు సంబంధించి చేవెళ్ళ పోలింగ్ కేంద్రం నుండి సవీన్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. సవీన్, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? సవీన్, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇంతవరకు ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఏమైనా సమాచారం ఉందా? ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు 50.18%, నగర్ కర్నూలు పరిధిలో 45.88%, జహీరాబాద్ పరిధిలో 50.71%, భువనగిరిలో 46.49%, చెవెలలో 34.56% ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్లో 19.37%, సికింద్రాబాద్లో 24.91%, కరీంనగర్లో 45.11%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.51%, వరంగల్ పరిధిలో 41.62%, మహబూబ్ నగర్లో 45.84% నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇక మెదక్లో 46.72%, మల్కాజ్గిరి పరిధిలో 27.69%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 44.87% పోలింగ్ నమోదైంది. పోలింగ్కి సంబంధించి మనకి చేవెళ్ళ పోలింగ్ కేంద్రం నుండి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? మధ్యాహ్నం 1 గంట వరకు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కేవలం 34% మాత్రమే పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 2 ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఓటర్లు అక్కడికి తరలి వెళ్లడంతో చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యంత మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు మధ్యాహ్నం 1 గంట వరకు 34% మాత్రమే పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక సాయంత్రం వరకు పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుందనేది మాత్రం మనం చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో దాదాపు 29 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో 14,88,326 మంది
పురుషుల ఓటర్లు ఉండగా మహిళల ఓటర్లు 14,17,612 ఓట్లు ఉన్నాయి. మొత్తం 29,06,203 ఓట్లు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి ఎన్నికల సంఘం ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి పెద్ద ఎత్తున చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సెటిలర్ల ఓటర్లు ఆంధ్రాకు తరలి వెళ్లడంతో ఇక్కడ పోలింగ్ శాతం అనేది తగ్గిందనే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడు పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే తీరు మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగర ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా అవుతూ వస్తుంది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ఇది మరీ తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో కూడా తక్కువగా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 43 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతాల్లో ఖమ్మం, మహబూబాద్ లాంటి చోట్ల ఎక్కువగా పోలింగ్ నమోదు కాగా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో మాత్రం తక్కువగా పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత తెలంగాణ తెచ్చిన నేతకే ప్రజలు ఓటేయాలంటూ కేటీఆర్ ఎన్నికల కేంద్రం బయట మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సవీన్. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీలో 40.26% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 1.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే సమయానికి తెలంగాణలో 40.38% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మనకు రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. వివి రావు రాజకీయ విశ్లేషకులు. వివి రావు గారు, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది, దీనిని ఎలా చూడాలి? ఇది ఒక మంచి పరిణామంగా నేను చూస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే మనం నిన్నటి నుండి చూసాం, ఆల్మోస్ట్ హైదరాబాద్ మహానగరం అంతా కూడా బోసిపోయినట్టు అయిపోయింది. గతంలో సంక్రాంతి పండుగ కన్నా ఇంకా చాలా ఈ వీధులన్నీ కూడా బోసిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా నేను చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాజకీయంగా చైతన్యం కావడం అనేది ప్రజాస్వామ్యానికి మూలంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పటివరకైతే ఓటర్లు పూర్తిగా చైతన్యం కాలేరో అప్పటి వరకు రాజకీయాల్లో మార్పులు రావు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు నమోదైనటువంటి పర్సంటేజెస్ చూస్తే ఇప్పటికే 50% వరకు దాటినటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనబడతా ఉంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. కాకపోతే హైదరాబాద్ లో తక్కువ కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఇంకా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒకే రోజు గతంలో లాగా కాకుండా ఒకే రోజు ఆంధ్ర ప్రాంతంలో మరియు ఇక్కడ హైదరాబాద్ లో కూడా సేమ్ డే పోలింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి అనివార్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఓటు వెళ్ళిపోవడం మూలన కూడా ఇక్కడ కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ ఓటు తగ్గిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఈ రోజు పట్టణ ప్రాంతాల కన్నా పల్లె ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల నుండి వెళ్ళి పల్లెల్లో కూడా వేసుకోవడం అనేది ఒక కొత్త ఒరవడికి ఇప్పుడు నాంది పలికినట్టయింది. అది కూడా భారీ స్థాయిలో తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ చెదురుమరు సంఘటనలు కూడా ఈ రోజు చూసిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో అక్కడ బార్లు తీరున్నటువంటి ఈ ఓటర్లు కానీ లేదా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జిల్లాలో నమోదవుతున్నటువంటి ఓటర్ పర్సంటేజ్ చూస్తే ఖచ్చితంగా ప్రజలు మంచి చైతన్యంతో తమ ఓటును హక్కును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి గంటలు బార్లో నిలబడైనా కూడా ఓటేసుకోవాలనేటువంటి ఒక చైతన్యం రావడం అనేది ఇది ఒక శుభ పరిణామంగా మనం చూడవచ్చు. ఈ ప్రస్తుతం ఏదైతే ఈ ఓటింగ్ సరళిలో వస్తున్నటువంటి మార్పు అంటే బహుశా ఇప్పుడు 50% వచ్చిందంటే ఖచ్చితంగా అది 80% దాటే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఒక గంట సేపు పొడిగించారు కూడా, 6 వరకు కూడా పోలింగ్ అనేది పొడిగించడం జరిగింది.
వరకు కూడా నమోదైతే ఒక అంచనా ఉంది. అది ఒకవేళ ఆ రకంగా కనుక ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే మనం మొన్ననే చూసాము ఆంధ్ర ప్రాంతంలో ఒక స్థానికంగా అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఆ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కమిషన్ కానీ, బలగాలు కానీ, రాజకీయ చైతన్యం కానీ పూర్తిగా ఒక విభిన్నమైనటువంటి మార్పు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ప్రతి విషయంలో కూడా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు అయితే ఓటర్లు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు అందులో పాల్గొనడం అనేది ఒక గొప్ప పరిణామంగా చూడొచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి మార్పుగా నేను భావిస్తా ఉన్నాను. వివిరావు గారు, మరి ముఖ్యంగా ఏపీలో ఓటింగ్ శాతం కూడా క్రమంగా పెరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరిగింది, దీనిపై ఏమంటారు? అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూశారు, అక్కడ ఒక గతంలో అక్కడ ఆఫీసర్స్ కానీ లేదా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి గొడవలకి చాలా ప్రేక్షకులుగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మనం చూసాం, అక్కడ సంఘటనలు చూస్తే ఒక ఎస్పీ మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేని పెద్దిరెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఓటర్ల మీదకి దాడి చేస్తున్నటువంటి నాయకులను కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా కూడా రాజకీయంగానే కాకుండా సిబ్బంది కూడా అక్కడ చాలా అలర్ట్ గా ఉన్నారు. ప్రజలు కానీ అక్కడ తిరగబడుతున్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ కూడా తిరగబడి నాయకులను ఎదిరించి కొట్టినటువంటి సంఘటనలు కూడా మన దృష్టికి వస్తాం. ఇదంతా చూస్తే ఖచ్చితంగా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో విపరీతమైనటువంటి రాజకీయ చైతన్యము రావడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున యంత్రాంగము రక్షించాలన్నా కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అంటే ఎలక్షన్ యంత్రాంగం ఎంత పని చేసినా కూడా ప్రజల్లో చైతన్యం, రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు అక్కడ అన్ని పార్టీల వాళ్ళు, అక్కడ ఏదైతే పాల్గొంటున్నటువంటి పార్టీలు అన్ని కూడా మంచి చైతన్యంతో, మంచి పోటీతోని ఏ సంఘటన జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఆ సంఘటనలతో పాటు వాళ్ళు సిటీ నుండి తరలిపోయి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఈ రోజు నాకు తెలుస్తున్న ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఎన్ఆర్ఐస్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలుస్తా ఉంది. ఇలా అమెరికా లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి ఇండియాకు వచ్చి మన ఆంధ్ర ప్రాంతంలో వెళ్ళినటువంటి పరిస్థితి గత 2-3 రోజుల నుంచి వెళ్ళి ఫ్లైట్స్ నిండా వస్తున్నారు అనేటువంటి ఒక వార్త కూడా రాజకీయ చైతన్యానికి ఒక తార్కాణంగా చూస్తాను. డెఫినెట్ గా ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ కూడా రాజకీయంగా ఒక చైతన్యవంతమైనటువంటి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఏదైనా కూడా కొంత మార్పుతోని, గతంలో లాగా కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మార్పుతోని వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మనకు కనబడతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వివిరావు గారు. ఇక మనకి తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ గురించి చర్చించడానికి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీమోహన్ గారు, చెప్పండి, హైదరాబాద్లో ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు, దీన్ని ఎలా చూడాలి? అవును, గ్రేటర్లో చెప్పుకోవడానికి అంత గ్రేట్ గా ఏం లేదు. మీరు అన్నట్టుగా హైదరాబాదే లోయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్. ఎంత ఎక్కువగా చదువుకున్నారో అంత తక్కువగా పోలింగ్ జరుగుతుంది అని అనిపిస్తుంది. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉధృతంగా పోలింగ్ జరుగుతుంది. 56% దాటిపోయింది అప్పుడే 3 గంటల లోపలనే. ఆ విధంగా పల్లెటూరులో చదువు రాని వాళ్ళు అంటాము, లేకపోతే ఇంకేదో అంటాము, కానీ వాళ్ళే ఈరోజు మన డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అనూహ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగేటట్టుగా కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడము, అలాగే ప్రకృతి కూడా బాగా సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు అంత ఎండలు ఈరోజు కొద్దిగా తగ్గుముఖం బట్టి ఓటింగ్ కొరకు బాగా సహకరించినట్టు మనకు కనిపిస్తుంది. చాలా అవాంఛనీయ సంఘటనలు చెప్పుకోదగే ఎక్కడా లేవు అసలు. ఈ పట్టణాల్లో కొద్దిగా జిల్లా కేంద్రాల్లో వాటిల్లో పర్వాలేదు, కానీ మరీ గ్రేటర్ విషయంకి వచ్చేసరికి హైదరాబాద్ 20% దాటకపోవడం, సికింద్రాబాద్ లేకపోతే ఇది కూడా మరీ 24, కొద్దిగా చేవెళ్ళ బాగానే ఇంప్రూవ్ అయినా మల్కాజిగిరి 27 దగ్గరనే ఇంకా అలా మందకోడిగా సాగుతా ఉంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇంకా 30% దాటలేదు. చాలా అన్యాయం ఇది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి విషయం. కానీ నాకు కనిపిస్తున్న విషయం ఏంటంటే,
నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది పట్టణాల్లో. వీళ్ళంతా కూడా పల్లెటూరు అయితే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఓటింగ్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది తప్పకుండా. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఓటింగ్ రోజు వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కు వెళ్ళిపోయే పెద్ద సంఖ్య కనిపిస్తుంది. ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా నిన్న మనం చూసాం, మొత్తం హైవే అంతా కూడా నిండిపోయింది. అలా మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. కనుక లిస్ట్ ఏమో ఇప్పుడు 100 మంది ఓటర్ లిస్ట్ ఉంటే అందులో 30 ఓట్లు బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు ఉంటున్నాయి, వాళ్ళకి 3 ఓట్లు ఉంటున్నాయి. అలాంటప్పుడు ఇక్కడనేమో లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటుంది, పర్సంటేజ్ దెబ్బతింటుంది. ఆ తీరా వాళ్ళు పాపం వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఆధార్ను లింక్ చేయనంత కాలం ఈ సమస్య ఇలాగే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా నాకు తెలిసిన వార్తలు ఏంటంటే నియర్ బై ఊర్లలో ఉండేవాళ్ళు, చేవెళ్ళ లేకపోతే ఇలాంటి దగ్గర 50 కిలోమీటర్ల పరిధిలో ఉండేవాళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఉదయం అక్కడే వేసి తర్వాత ఇక్కడే ఇస్తున్నారు, కొందరేమో ఇక్కడే అక్కడే వెళ్తున్నారు, కొందరేమో ఒకటే ఓటు వేస్తున్నారు. కనుక ఎంతవరకు అయితే ఇదొక్కటి మనము ఓటర్ లిస్టును కనుక డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా కనుక చేయగలిగితే అప్పుడు ఈ పర్సంటేజ్ కూడా పెరుగుతా ఉంది. 39, 37 లక్షలు, 36 లక్షలు మల్కాజిగిరి చాలా పెద్ద పార్లమెంట్ దేశంలోనే అని పేరుకు చెప్తా ఉన్నాం, కానీ వాస్తవంగా ఎంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు అనేది పెద్ద ప్రశ్నార్థకం. దాంతో మైగ్రెంట్ తో నిండిపోయినటువంటి హైదరాబాద్ లో ఈ సమస్య ఉంది. కనుక బద్ధకము, వీళ్లకు నిద్ర లేవలేదు, ఇంకా ఓటింగ్ రావడం లేదు అని అపవాదు మనం వాళ్ళ మీద పడుతుంది. కానీ ఈ విషయంలో మనము రెండవ సైడ్ కూడా చూడాల్సినటువంటి సమయం వచ్చేసింది. కానీ ఏది ఏమైనా ఆదిలాబాద్ లాంటి అడవి ప్రాంతము లేకపోతే రిమోట్ ప్లేసెస్ లో పెద్ద ఎత్తున హైయెస్ట్ ఓటింగ్ ఆదిలాబాద్ జిల్లాలో లేకపోతే ఇంకేదో రిమోట్ ప్లేసెస్ లో పెద్ద ఎత్తున జరగడం అనేది నిజంగా చాలా మనంతా గర్వించదగ్గ విషయం. ఏపీలో మాత్రం అక్కడక్కడ కొన్ని చిదురుమురు సంఘటనలు జరిగాయి, గొడవలు జరిగాయి. కొద్దిగా బలంగా రాయలసీమ లాంటి ప్లేసెస్ లో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా మొత్తానికి పోలీస్ వాటిని నియంత్రించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టే కనిపిస్తా ఉంది. కనుక ఓటింగ్ పర్సెంటేజ్ ఏపీలో బాగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల కూడా అని చాలా మంది చెప్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న మన కంటోన్మెంట్ లో హైదరాబాద్ లో ఆ విధంగా పర్సంటేజ్ ఏం పెరగలేదు. అక్కడ కూడా ఇంకా 20 అరౌండ్ మాత్రమే ఉంది. 2 ఎన్నికలు జరుగుతున్నాయి కంటోన్మెంట్ లో, అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ ఉంది. మరి ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు, పోలింగ్ పెరగలేదు అనేది ప్రశ్నార్థకం. సిటీలో ఆ విధంగా మందకొడిగా ఉంది. సో ఎనీహౌ దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్స్ మనకు తెలుస్తుంది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది. ఈ ఫేజ్ లో, 4th ఫేజ్ లో మాత్రం ఫస్ట్ సెకండ్ లో ఉన్నంత మందకొడిగా లేదు. అదొకటి మనం అందరూ హర్షించదగినటువంటి విషయం. ఎస్ మురళీమోహన్ గారు, అంతా బాగున్నది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసి కనిపిస్తుంటే హైదరాబాద్లో బోసిపోయి కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే సెటిలర్లంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్లంతా సొంతూలకు తరలి వెళ్లారు. దీంతో దాదాపు 20% ఓటింగ్ తగ్గేలా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఎస్, నేను ముందుగా చెప్పాను, ఈ సెటిలర్స్ కానీ లేకపోతే ఆ విధంగా మైగ్రెంట్స్ అని అంటాం, వీళ్ళందరినీ కూడా ఒక్క ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది మనిషి అనేవాడికి. కనుక రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ ను అడ్డుకోవాలి ఎక్కడో దగ్గర. అలాగే యూత్ పర్టికులర్ గా ఫస్ట్ టైం ఓటర్స్ ఏదైతే మోటివేట్ చేయాలనో అది ఇంకా అంత బాగా జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ నేను నిందించాను. కానీ ఎలక్షన్ కమిషన్ ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా ఓటర్ లిస్ట్ ను వాళ్ళు ఏమంటాం ఫైన్ ట్యూన్ చేయాల్సిందే. డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్ ను మాత్రం కంప్లీట్ గా మోటివేట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్. అలాగే ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అటువంటి లీడ్ తీసుకోవాలి. టీచర్స్ కానీ వీళ్ళు కానీ ప్రత్యేకంగా పిల్లలను ఓటింగ్ కు పంపించే ప్రయత్నం చేయాలి. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేస్తున్నారు, అది కూడా మనం హర్షించాలి. అది పట్టణాల్లో కానీ సిటీలో కానీ మహిళలు లైన్లో నిలబడి ఓటేస్తున్నారు. అన్నిటికన్నా ఇదేంటంటే రాను రాను ఎలక్షన్ కమిషన్ సౌకర్యాలు పెంచుతా ఉంది మహిళలకు కానీ వృద్ధులకు కానీ. వృద్ధులకు ఇప్పుడు
ఆ, ఇంటికి వచ్చి మరి ఓటు తీసుకెళ్లేటువంటి ఇది కూడా ఏర్పాటు కూడా చేశారు. ఇలా ఓటరు మహాశయుడిని గౌరవించే పని, సౌకర్యాలు పెంచే పని అన్ని బూతుల్లో నేను గమనించాను. హైదరాబాద్ లో సుమారుగా ఒక 10-20 బూతులు నేను అలా చూస్తూ గమనించాను. అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, చక్కటి మంచినీళ్ళు ఏర్పాటు చేశారు, కొద్దిగా మహిళలు వృద్ధులు వస్తే కూర్చోవడానికి కొద్దిగా ఏర్పాట్లు చేశారు. చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు. ఆ విధంగా ఇంకా రిఫార్మ్స్ రావాలి, ఎలక్షన్ రిఫార్మ్స్ రావాల్సిందే, మార్పులు రావాల్సిందే, ఈ డబుల్ రిజిస్ట్రేషన్ పోవాల్సిందే. ఆ విధంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, కల్చర్ లో భాగంగా చేయాలి. ఓటింగ్ అనేది మన సంస్కృతిలో భాగంగా చేయాలి. ఊరికే చెప్తే రారు కనుక సెంటిమెంట్స్ కొన్ని కావాలి. వృద్ధులు మన దగ్గర గ్రామాల్లో నేను ఎలక్షన్ డ్యూటీ చేసేటప్పుడు ఓటర్ లిస్ట్ లో తన పేరు లేకపోతే చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఏమంటారంటే నేను చచ్చానా అన్నంత ఫీల్ అయిపోతారు వాళ్ళు. కనుక ఓటర్ లిస్ట్ లో పేరు లేదంటే చనిపోయే దాని కింద లెక్క. అంత సెంటిమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే పట్టణాల్లో ఈ సెంటిమెంట్స్ ఉండవు, హాయిగా పడుకొని ఉంటారు ఇంకా. కనుక ఇదొక్కటి మనము సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎస్ మురళీమోహన్ గారు, మనం చూసుకోవచ్చు తెలంగాణలో చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి పోలింగ్. మరి ఆంధ్రాలో చూస్తే చాలా గొడవలు జరుగుతున్నాయి. వైసీపీకి టీడీపీకి మధ్య అంటే రాళ్ళు విసురుకోవడం కూడా జరుగుతుంది. దీనిపై ఏమంటారు? ఏజెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి, రాళ్ళు విసురుకుంటున్నారు. అద్భుతమైన వార్త ఏంటంటే ఈరోజు ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా ఒక ఓటర్ మహాశయాన్ని చెంపపైన కొట్టడం, తర్వాత ఆ ఓటర్ కూడా తిరగబడడం, తర్వాత ఈయన వెంట వచ్చిన ఫాలోవర్స్ ఆయన చిత్తుగా బాధడం, ఇది నేషనల్ న్యూస్ అయింది ఈరోజు. కనుక మళ్ళా ఈ ఏమంటాము వీళ్ళకు ఈ అధికార దర్పము ఇది కారణంగా ఈ ఈగో మైండ్ సెట్ కారణంగా ఓటర్ను గౌరవించకపోవడం, ఓటర్ను చెంపదెబ్బ కొట్టడం జరిగిన విషయం ఏంటంటే ఈయన లైన్ లో రాలేదు. రాకపోతే ఓటర్ కోపం వచ్చింది, ఓ మాట అన్నాడు, ఏంటంటే లైన్ లో రావచ్చు కదా అని ఏదో అన్నట్టు ఉన్నాడు బహుశా. దానికి ఆయన వెళ్ళి కొట్టాడు. కనుక కంటెస్టెంట్ కు సమయం ఉండదు కనుక ప్రత్యేకంగా అధికారులు ఆయనను తీసుకెళ్లి వేయించింటే సరిపోయేది. ఆ గొడవ అయితే జరిగింది. ఏదేమైనా ఈ కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తికి ఓటర్ను గౌరవించేటువంటి ఇది ఉండాలి. ఈ అరోగెన్సీ అంటాం దీన్ని. ఎంత అరోగెన్సీ అంటే కెమెరాలో దొరికిపోయాడు, దేశమంతా చూసింది. అది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, కానీ నాయకుడికి సహనం అవసరం, పేషెన్స్ అవసరం. అంత అరోగెన్సీ సరి అయింది కాదు. అలాగే మాచర్ల, కొన్ని దర్శి ఇలాంటి కొన్ని ఊర్లలో తలలు పగిలాయి, రక్తం చిందించారు. ఇవి ఇంకా కొంత ఆ కల్చర్ ఒకటి రాయలసీమలో ఉన్న తర్వాత ఎక్కడ నెల్లూరు జిల్లాలో, ఒంగోలు జిల్లాలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. చిరుమూరు సంఘటనలే, కానీ గొప్ప విషయం ఏంటంటే పోలీసులు చాలా గట్టి ప్రయత్నం చేశారు, నియంత్రించారు. ఓటింగ్ కొనసాగుతా ఉంది. చాలా అద్భుతం. రాయలసీమ జిల్లాలోనే ఓటింగ్ ఎక్కువ జరుగుతా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం నేను అనుకుంటాను 75 దాటిపోవచ్చు. అది మంచి ట్రెండ్. అది గొడవలు ఇంకా తగ్గాలి. ఆ ట్రెండ్ చాలా కాలం నుంచి కూడా ఉంది. ఏపీలో పర్టికులర్ గా రాయలసీమలో తగ్గుతున్న విషయం మనం అభినందించాలి. ఇంకా తగ్గాలి, చదువు పెరగాలి. ఎక్కడైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో అక్కడ ఇలాంటివన్నీ కూడా తగ్గుతున్నాయి. సహజంగా అక్షరాస్యత పెరగాలి, మన చదువులు పెరగాలి. దాని కారణంగా మన సంస్కృతి మారాలి. ఓటింగ్ అనేది ఒక బాధ్యతగా అందరం ఫీల్ అవుతే గానీ తప్పకుండా ఇటువంటి రిఫార్మ్స్ మనకు కళ్ళ ముందర చూస్తున్నాం దేశం అంతటా కూడా. ఒకప్పుడు బీహార్లో ఎలా ఉండేదండి, అసలు ఓటింగ్ జరిగేది కాదు, రిగ్గింగ్ జరిగేది విపరీతంగా. ఎలక్టోరల్ రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చాం మనం. శేషన్ ఈ రోజు కూడా మనం మర్చిపోలేము. అలా అని పూర్తి కాలేదు, ఇంకా చాలా తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ మిషన్ ఏర్పాటు చేశాక చాలా మారింది. నేను ఎలక్షన్ డ్యూటీలో ఒక బ్లైండ్ కు అటెండెంట్ రావాలి, వెనకాల అటెండెంట్ వచ్చి వేయాలి. ఈయన చెప్పిన దానికి ఆయన ఓటేయాలి. బ్లైండ్ ఎంత ఇంటెలిజెంట్ అంటే కొత్తగా ఈ మిషన్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అని నేను ఆయనకు చెప్పాను. చెప్తే ఆయన చేయితో దాన్ని టచ్ చేశాడు. ఆ గ్రూవ్స్ ఉంటాయి కదా అండి, ఓటేసే బటన్ ఏదైతుందో చేయితో టచ్ చేస్తే స్పర్శతో ఆయనకు తెలుస్తుంది అది ఇక్కడ ఒక ఓటు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, కిందికి వెళ్లే కొద్దికి ఓట్స్ ఉన్నాయని లెక్క పెట్టుకున్నాడు ఆయన. మొత్తం 6 ఓట్లు, 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆయన అడిగాడు, మొదటి ఇది ఎవరిది, ఏ పార్టీది, రెండవది ఎవరిది అని అడిగాడు. అడిగాక ఎంత ఇంటెలిజెంట్ అంటే అటెండెంట్ ను బయటికి వెళ్ళిపోమన్నాడు, నన్ను బయటికి వెళ్ళామని. ఏమి అంటే నాకు తెలుసు, ఇప్పుడు నాకు కావాల్సిన ఓటు ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను బటన్ ఒత్తుతాను, మీకు శబ్దం వస్తుంది, వెళ్ళండి అని పంపించాడు. పంపించి వేసాడు. అటెండెంట్ లేకుండా తన ఓటు రహస్యాన్ని తాను
కాపాడుకున్నాడు. ఎంత అద్భుతం అండి ఇది. కనుక ఎలక్ట్రానిక్ మిషన్స్ ఇవన్నీ కూడా ఏదైతే టెక్నాలజీ వచ్చిందో బ్లైండ్ అనేటువంటి ఓటర్ కూడా దీన్ని ఉపయోగించుకునే రోజులు వచ్చేసాయి. తన రివీల్ కాకుండా, తన ఓటు సీక్రెసీ రివీల్ కాకుండా అద్భుతంగా ఓటేశాడు. కనుక మనం మారాలి, కనుక ఇంకా చాలా మారాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్, మనకి తెలుగు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. వాటి గురించి మనతో పాటు ఇప్పుడు లైవ్లో యాడ్ అయ్యారు మామిడి గిరిధర్ గారు. మామిడి గిరిధర్ గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనం విజయవాడ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్పై మనం అప్డేట్స్ తీసుకుందాం. దీనిపై మరింత సమాచారం మనకి విజయవాడ పోలింగ్ సంబంధించి మనకి విజయవాడ నుండి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? సోని, విజయవాడలో ప్రధానంగా ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్లందరూ కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృద్ధులు కూడా ఈరోజు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా యువత కూడా ఈసారి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వాళ్ళు కూడా ఈరోజు ఉదయాన్నే వచ్చి పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటల వరకు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయితే కొంత ఓటింగ్ మందగించినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల దగ్గర మధ్యాహ్న సమయంలో మాత్రం కొంత పలుచగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అయితే సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పటి నుంచి ఈ ఓటింగ్ అనేది కొంత ఊపందుకునే అవకాశం ఉంది. కొంత వాతావరణం కూడా సాయంత్రం చల్లబడుతుంది. దీంతో మళ్ళీ ఉదయం ఎవరైతే ఓటింగ్లో పాల్గొనలేదో వాళ్ళంతా ఈరోజు సాయంత్రం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఎండలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం మాత్రం పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినప్పటికీ మధ్యాహ్నం అది కొంత మందగించిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ అయితే వేగంగా జరిగే అవకాశం ఉంది, ఊపందుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి చూస్తే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర టెంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు, అదేవిధంగా మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులకి అదేవిధంగా వికలాంగులు కూడా ఓటు వేసేందుకు ప్రత్యేకంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే నడవడానికి అవకాశం లేదో, ఎక్కువ దూరం నడిచే అవకాశం లేదో వారి కోసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాయంత్రం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 40% పైగా పోలింగ్ నమోదైనట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుపుతూ ఉంది. ఈ పోలింగ్ మరింతగా పెరుగుతుంది. గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కూడా ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో 79% వరకు పోలింగ్ నమోదైంది. ఈసారి ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి 80% క్రాస్ అయ్యే అవకాశం ఉందని ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక ఈరోజు ఉదయం నుంచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదయ్యి ఒక రకంగా చూడాలంటే హింస కూడా కొంత ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేయడం, పోలింగ్ ఏజెంట్ల పైన దాడులు చేసినటువంటి సంఘటనలు కూడా ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉంది. ఎన్నికల సంఘానికి దృష్టి కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమైనప్పటికీ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అది కొంత హింసకు కూడా దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలన చేస్తూ ఉంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరును, ఓటింగ్ జరుగుతున్న తీరును, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్కు అవకాశం ఉంది. ప్రధానంగా అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను ముగించే అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకు, ఆ తర్వాత 6 గంటల వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. 6 గంటల తర్వాత కూడా ఎవరైతే క్యూ లైన్లో నుంచి ఉంటారో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు మినహాయించి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కొంత పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరినప్పటికీ మధ్యాహ్న సమయంలో కొంత మాత్రం ఓటర్లు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సోని, థ్యాంక్ యూ రమేష్. ఎస్, మనకి తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ గురించి మనకి మామిడి గిరిధర్ గారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో ఉన్నారు. ఎస్, మామిడి గిరిధర్ గారు చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది, దీనిపైన సమాచారం. తప్పకుండా అమ్మా, ఇది మనకు చాలా అద్భుతంగా జరుగుతున్నది. 2 రాష్ట్రాల్లో కూడాను ఓటింగ్ పర్సెంటేజ్ చాలా గణనీయంగా ఉంది. చాలా ప్రాంతాల్లో 70-75% కూడా దాటిపోయిందని మనం వింటున్నాం. ఇది చాలా శుభసూచకం. ఇది కాకపోతే మనకు తెలిసిన విషయమే, భాగ్యనగర్లో మన పట్టణాల్లో ఎస్పెషలీ హైదరాబాద్లో మనం చూస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనకు ఎంజీబీఎస్లో కానీ, లేదా మనకు రైల్వే స్టేషన్లలో కానీ, లేదా మనకు జేబీఎస్లో కానీ వెళ్ళి చూస్తే కనుక మామూలు రోజుల కంటే ఎక్కువ రమారమి 250-300 బస్సులు అదనంగా ఆర్టీసీ సరఫరా చేయాల్సి వస్తున్నది. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే కనుక తెలంగాణలో కూడా ఇతరత్ర చిన్న చిన్న ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా ఉన్నది. మనం చూస్తే ఖమ్మం, కోదాడ, విజయవాడ సైడు, సూర్యాపేటకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. అలాగే మనకు అటు చూస్తే కనుక నల్గొండ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, తర్వాత రామగుండం, మనకు ఈ ప్రాంతాల్లో వెళ్ళేవాళ్ళు, చేవలకు వెళ్ళేవాళ్ళు, ఏ బే చూసినా కానీ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డ్యూయల్ ఓటింగ్ అన్నది ఇందాక మురళీజీ చెప్పినట్లు మనకు అది దెబ్బ కొట్టబోతున్నది. బహుశా సిటీలో 50% కూడా నమోదవుతుందో లేదో పెద్ద ప్రశ్నగా ఉన్నది. ఇది గతంలో కూడా ఇంచుమించు అదే 45 నుంచి 52% లోపలే మనకు ఓటింగ్ అంతా వచ్చేది గతంలో కూడాను. బహుశా ఈసారి కూడా అలాగే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే, ఇది సోమవారం రావడంతో, ఈరోజు హాలిడే ఉండడంతో, శని, ఆది, సోమ 3 రోజులు హాలిడేస్ రావడంతో చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు విలాసాలకి, పిక్నిక్లకి వెళ్ళిపోయారు సిటీలో. ఇది ఒక మనకు పెద్ద ప్రాబ్లం కూడా, సమస్యగా తయారైంది. అది బహుశా ఇది ఏ వర్కింగ్ డేనో ఉంటే, ఈ సాటర్డే సండేతో క్లబ్ అవ్వకుండా ఉంటే బహుశా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండేదేమో, మనకు తెలియదు. ఏదేమైనా కానీ కూడా ఒక రూరల్ చిన్న చిన్న టౌన్స్, టైర్ 2 సిటీస్, తర్వాత రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఓటింగ్, ఆ ఎంతూజియాజం మనకు సిటీలో బహుశా కనిపించకపోవచ్చు. ఇది జనరల్ ప్యాటర్న్ ఒక మన రాష్ట్రానికి సంబంధించిందే కాదు, యావత్ దేశంలో అదే పరిస్థితి. ముంబైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఇక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ జనరల్గా తక్కువ ఉంటుంది. అది మనం అదే ప్యాటర్న్ చూస్తున్నాం. మనము ఆంధ్ర ప్రాంతంలో తప్పకుండా ఎక్కువ ఉన్నది, ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్నది. దానికి 2-3 సంకేతాలు చెప్తారు. ఒకటి, ఉన్న ప్రభుత్వాన్ని దించడానికి కోసం ఆక్రోషంతో ఓటు వేస్తారు అని ఒక నెరేటివ్ ఉంటే, ఇంకొక నెరేటివ్ ఏంటంటే అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళ కేడర్ని, వాళ్ళ ఓటర్ని మొబిలైజ్ చేయగలిగింది అన్నటువంటి ఇంకొక నెరేటివ్ కూడా ఉన్నది. ఇది అల్టిమేట్గా మనం ఓటర్ మహాశయాలు ఏం నిర్ణయిస్తారో వెయిట్ చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్ శాతం, ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నది. ఇద్దరు పార్టీలు కూడాను హోరాహోరినా వాళ్ళ ఓటర్ బేస్ని వాళ్ళు మొబిలైజ్ చేసే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాము. కొన్ని బూతుల్లో కొంత ఘర్షణలు జరగడం, ఇవన్నీ కూడా దానికి కారణం ఏంటంటే, ఇది ఈరోజు కొత్త విషయం కాదు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మనకు తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఎస్పెషల్లీ రాయలసీమలో మనకు ఫ్యాక్షనలిజం అన్నది ఒక కూటమిలో తెలుగుదేశంలో ఒకరు ఉంటే ఇంకొకరు కాంగ్రెస్లో ఉండడము, ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ చేరితే వాళ్ళు కాంగ్రెస్ వదిలేసి తెలుగుదేశం వెళ్ళడము, ఇటువంటివన్నీ మనం చూసాం. మనం ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం మనకు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉంటుంది. ఎమోషన్ ఆధారంగా ఎక్కువ అక్కడ పాలిటిక్స్ అనేవి జరుగుతాయి. సిటీలో అది కొంచెం తక్కువగా ఉంటుంది అది. కాబట్టి ఈ ఓటింగ్ ప్యాటర్న్స్ గతంలో ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కాకపోతే ఈసారి తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను ఓటింగ్ శాతం చాలా అద్భుతంగా ఉన్నది. దీన్ని మనం అందరినీ అభినందించాలి. మోరార్లెస్ శాంతియుతంగా జరిగింది. చిన్న 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 ఘటనలు అక్కడెక్కడ ఒకటి అలా జరుగుతాయి. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉన్నది ఇక్కడ. ఎస్పెషలీ ఆంధ్ర ప్రాంతంలో అయితే కనుక ఇది హోరాహోరని జరుగుతున్నది. 3 కూటములు ఉన్నాయి ఇక్కడ. ఒక కూటమి అఫ్కోర్స్ కూటమి లేదు, వైఎస్ఆర్సీపీ అయితే ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్, తర్వాత మనకు మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, వీళ్ళు 3 కూటమి. సో ఒక త్రైపాక్షికంగా ఒక త్రివిధ పోటీ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి ఓటు వాళ్ళకి చాలా కీలకమైంది. కాబట్టి అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం అన్నది, ఒక విధమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తున్నది మనకు. బహుశా మనకు తెలంగాణలో అంత కనిపించకపోవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ బహుశా గతంలో ఉన్నంతటి పోటీ ఇవ్వట్లేదు అక్కడ. మోరార్లెస్ చూస్తే కనుక చాలా సెక్టర్స్లో పోటీ మనకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తున్నది. కొన్ని కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్న దగ్గర కొంత వాళ్ళు ప్రభావం చూపిస్తున్నారు. కానీ మోరార్లెస్ అది ఆంధ్రాలో ఉన్నటువంటి త్రికోణ పోటీలు మనకు అక్కడ ఎక్కువగా కనిపించట్లేదు తెలంగాణలో. అందుకని బహుశా అక్కడ వాతావరణం అంత ఉద్రిక్తంగా లేదు. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నది. మిగతా ప్రాంతాలంతా శాంతియుతంగా నడుస్తున్నది. ఫర్ ఇన్స్టెన్స్ విశాఖపట్నం కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో పెద్ద గొడవలు ఏమీ లేవు, సాఫీగానే నడుస్తున్నది. రాయలసీమలో 2-3 ప్రాంతాల్లో తప్పిస్తే మిగతా అంతా కూడా బాగానే సాఫీగానే నడుస్తున్నది. ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఇక్కడంతా కూడాను నార్మల్ ఓటింగే చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క డెమోక్రసీ యొక్క సెలబ్రేషన్ అనేది మనం 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం. దీన్ని మనం అందరం కూడా అభినందించవలసిందే. ఎస్ గిరిధర్ గారు, మరి హైదరాబాద్లో ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు. అలాగే దీన్ని ఎలా చూడాలి? మరి ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుడుతుంది, పోలింగ్ శాతాన్ని తగ్గించి లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆంధ్రలో వ్యాఖ్యలు నడుస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కొత్త విషయం ఏం కాదమ్మా. ఇందాక నేను చెప్పినట్లు పెద్ద పెద్ద సిటీస్ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎలక్షన్ టైంకి వాళ్ళు వలస వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకు అక్కడ ఏమంటారంటే మనం వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడము, ఇది చాలా సర్వసహజంగా జరుగుతుంది. వలస కార్మికులు పట్టణాల్లో వచ్చి పని చేసుకుని ఓటింగ్ అప్పుడు వాళ్ళ ఊర్లకు వెళ్ళడం అనేది చాలా సర్వసహజం. ఇది ఏదో ఆంధ్ర ప్రాంతంకే వెళ్ళారు అని చెప్పడం చాలా తప్పది. ఇందాక నేను చెప్పినట్లు మన బస్ స్టాండ్లో నేను నిన్న చూశాను కూడాను, ప్రాక్టికల్గా చూశాను నేను. తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేటువంటి బస్సులు కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి, నిలబడుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. 2 రోజులుగా వెళ్ళిపోతున్నారు చాలామంది. నేను అక్కడ డిపో మేనేజర్ని కూడా అడిగి కనుక్కున్నాను. నేను చెప్పాను కదా, తెలంగాణకి రమారమి 200 బస్సులు అదనంగా హైదరాబాద్ నుంచి వెళ్తుండే రోజుకి. అలాగే ఆంధ్రాకి ఇంకో 200 బస్సులు. అంటే నార్మల్ ట్రాఫిక్ కాకుండా అడిషనల్ బస్సులు వేశారు వాళ్ళు. అడిషనల్ బస్సులు వేసి ఈ ఊర్లకు పంపించే జనాలకి వాళ్ళు వెసులుబాటు కలిగించే పరిస్థితి చూస్తున్నాం మనము. ఎల్బీ నగర్ ఏరియా కావచ్చు, విజయవాడ సైడ్ వెళ్ళేది, అలాగే మనకు ఇతరత్ర ప్రాంతాలు మన చేవెళ్ళ సైడ్ వెళ్ళేవి కావచ్చు, లేదా జహీరాబాద్ సైడ్ వెళ్ళేవి కావచ్చు, లేదా మనకు నల్గొండ సైడ్ వెళ్ళేవి కావచ్చు, లేదా కరీంనగర్ సైడ్ వెళ్ళేవి. అన్ని రోడ్స్ కూడా లిటరల్గా జంక్షన్స్లో అంతా కూడా మనం చూస్తే కనుక బస్సులన్నీ ఇరుక్కుపోయి ఉన్నాయి. ప్రమారమే 2 నుంచి 3 గంటల డిలే అవుతున్నాయి బస్సులన్నీ. ఎందుకంటే ఎంజీపీఎస్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, జూబ్లీ బస్ స్టాప్లో ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. ఎయిర్పోర్ట్ ఎవరన్నా ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలంటే కనుక బహుశా విశాఖపట్నం గతంలో 3,000 ఏదో ఉండేది టికెట్, ప్రస్తుతానికి 14-15 వేలు దానికి విలువ చేస్తుంది, ధర చేస్తుంది అది. కాబట్టి ఓటింగ్కి వెళ్ళే ఒక ప్రజలని ఎవరో ఆపలేరు. అది ఏదో ఆంధ్ర వాళ్ళ కుట్ర అనో లేదా ఒక ప్రాంతానికి మనం వేలువెత్తి చూపించడం చాలా తప్పది. ఈ ప్యాటర్న్ అన్నది అన్ని పట్టణాల్లో ఉంటుంది, మేజర్ పట్టణాల్లో ఈ ప్రాబ్లం అన్నది మనకు ఉన్నది. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంటుంది. 3 రోజులు సెలవులు వచ్చాయి.
శని ఆది సోమ 3 రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారానికి వాళ్ళందరూ కూడాను కుటుంబాలతో వెళ్ళిపోవడమో లేదా ఏదో పిక్నిక్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ 2 అంశాలు కూడా మనకు చాలా శోచనీయమైన అంశాలు. బహుశా ఈ వచ్చే 4-5 సంవత్సరాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది. మొట్టమొదటిది, మన ఆధార్ కార్డు తోటి అనుసంధానం చేయగలిగితే ఇటువంటివి చాలా బోగస్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఒకటే ఓటు ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఒకవేళ పట్టణంలో ఉన్నా రిజిస్టర్ చేసుకోలేరు. ఏదో పట్టణంలో ఓటు వేయాలి లేదా వాళ్ళ కాన్స్టిట్యూయెన్సీలో ఓటు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మనకు బయోమెట్రిక్ పెట్టి చూసామంటే కనుక ఇన్పర్సనేషన్ ఉండదు. మనకు కొన్ని వార్తలు వింటున్నాం, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో చాలామంది గల్ఫ్లో పనిచేస్తుంటారు, కానీ బూత్ మేనేజ్మెంట్లో వాళ్ళ ఓట్లు ఇక్కడ పడిపోతుంటాయని చెప్పి చాలామంది చెప్తుంటారు. అటువంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. మనం టెక్నాలజీ వాడుకొని బయోమెట్రిక్స్ ద్వారా వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ముఖ చిత్రాన్ని కానీ దాన్ని రికార్డ్ చేసి దాని ఆధారంగా లేదా ఫింగర్ ప్రింట్స్ కానీ దీని ఆధారంగా ఓటు వేయడానికి వాళ్ళకి పర్మిట్ చేస్తే చాలా మటుకు ఈ సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కోవచ్చు, దీన్ని మనం నిర్మూలించవచ్చు. రెండవది, ఏదో బిజినెస్ పని వెళ్ళిన వాళ్ళనో లేదా ఆరోగ్యపరంగానో లేదా కుటుంబ పరంగానో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు వేరే ఊర్లకు వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఓటు వేయలేనటువంటి పరిస్థితి. మెయిల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రమే అది వర్తిస్తున్నది. ప్రజలకు కూడా అది వర్తింప చేయాలి. ఏ కారణమైనా వాళ్ళు వెళ్ళదలుచుకుంటే కనుక వాళ్ళకు చాలా సునాయాసంగా వాళ్ళ ఓటు మళ్ళీ వేసుకునేటువంటి దిశగా బహుశా కొంత సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. ముందస్తుగా మేము పలానా ఊరికి వెళ్తున్నాము, ఏదో మాకు అవసరం ఉన్నది అన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ ఎలక్టోరల్ ఆఫీసర్కి చెప్పి బ్యాలెట్ పేపర్ని ముందస్తుగానే తను ఓట్ చేసి వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు కూడా కలిగించవలసిన ఆవశ్యకత ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నది. ఈ సంస్కరణలు తీసుకొస్తే కనుక ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందమ్మా. అంతవరకు సంస్కరణలు లేనంత వరకు మనకు గతంలో ఎలా ఓటింగ్ ప్యాటర్న్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఓటింగ్ ప్యాటర్న్ ఉంది. 2 ఓటింగ్ ప్యాటర్న్లో పెద్ద తేడా లేదు. ఫస్ట్ 3 ఫేజుల్లో మనం చూసాం కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. దానికి కారణాలు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎండాకాలంతో ఎండ చాలా విపరీతంగా ఉండడంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో చల్లబడడంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గత 3-4 రోజుల క్రితం తుఫాన్ రావడము, కొంత వానలు పడడంతో కొంత వాతావరణం చల్లబడింది. దాంతో ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. బహుశా ఇక్కడ వేడి ఎక్కువ ఉంటే ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉండేదేమో మనకు తెలియదు. ఏదేమైనా కానీ కూడా 4వ దఫా 4th రౌండ్లో మాత్రం తప్పకుండా ఆశాస్పదంగా ఉన్నది, మనకు ఆశాజనకంగా ఓటింగ్ జరుగుతున్నది. కాబట్టి దీన్ని మనం అందరం ఎలక్షన్ కమిషన్ని, ఓటు వేస్తున్న ప్రజలకు, అలాగే పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా మనం అభినందన తెలుపుతాం. ఎస్ గిరిధర్ గారు, మనం చూసుకోవచ్చు లాస్ట్ టైంకి ఇప్పటికీ ఇప్పుడు చూసుకుంటే ఓట్ల శాతం పెరిగింది. అలాగే ఈ ఓట్ల శాతం పెరగడానికి ఓటర్లు ఓట్లు వేయడానికి ఉత్సాహంగా రావడమే దీనికి కారణం అనుకోవచ్చా? తప్పకుండా అమ్మా. నేను వేశాను అని చెప్పి వాళ్ళ వేలు చూపించుకొని సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఒక సంస్కృతి తయారైంది. సో అది కనీసం ఫ్యాషన్ కోసమైనా వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్నారు. యంగర్ జనరేషన్ ఫర్ ఇన్స్టెన్స్ మేము ఓటు వేసామని చెప్తే కనుక అది వాళ్ళకు గౌరవప్రదంగా అందరూ వాళ్ళతోటి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక మంచి పద్ధతికే మనం చూస్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ఓటు వేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అలాగే చెప్పింది. కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది జనరల్గా గత 20-30 ఏళ్ళకి కంపేర్ చేసి చూస్తే కనుక పెరుగుతూనే ఉన్నది. ఒక 2-3% తగ్గినంత మాత్రాన పెద్ద అది చాలా పడిపోయిందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ప్యాటర్న్ మనకు ఎస్టాబ్లిష్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక 60% పైబడే మనకు ఓటింగ్ జరుగుతున్నది. పాశ్చాత్య దేశాల్లో మనం చూసామంటే సో కాల్డ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్లో ఎక్కడ కూడా 50% ఓటింగ్ కూడా ఎక్కడ మనకు కనిపించదు. అందుకనే జయశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, ఆయన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగితే దానికి ఆయన సమాధానం ఇచ్చారు. మీ దేశంలో అన్నిటికంటే చాలా అద్భుతమైనటువంటి ఎలక్షన్లో మ్యాక్సిమం ఓటింగ్ ఎంత వస్తుందో ఆ ఓట్ పర్సంటేజ్ మా దేశంలో అన్నిటికంటే తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ అయిన దానికంటే కూడా మీరే తక్కువ ఉంటారు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన దేశంలో ఈ ఓట్లకు పెద్దపీట వేయడం అన్నటువంటి ఒక సంస్కృతి క్రమేణా పెరుగుతున్నది. ఇది చాలా శుభసూచకము. కాకపోతే ఇందాక నేను చెప్పినట్లు పట్టణ ప్రాంతాల్లో కొంత మనకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. వాటిని నివారించడం కోసం టెక్నాలజీని వాడుకునే ప్రయత్నం మనం చేయాలి.
అలాగే చాలా పెద్ద సెక్షన్ మన ప్రజలలో భారత పౌరులై ఉండి భారత పాస్పోర్ట్ పెట్టుకొని విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓటు వేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. దాన్ని కూడా మనం ఏదో దానికి ఒక సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి. గల్ఫ్లో మన వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసు మనకు. అలాగే అమెరికాలో మనకు మన ఐటీ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసు. కెనడాలో సిక్కులు చాలామంది అక్కడ పనిచేస్తున్నారు. అలాగే యూరోప్లో, యూకేలో, జర్మనీలో, ఫ్రాన్స్లో మన వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. ఆఫ్రికాలో మన వాళ్ళు గుజరాతీస్ చాలామంది పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడాను భారత పౌరులు అయ్యి ఉండి కూడా, భారత పాస్పోర్ట్ ఉండి కూడా ఓటు వేయలేనటువంటి పరిస్థితి. బహుశా కనీసం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి భారత ఎంబసీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఓటు వేసేటువంటి వెసులుబాటు కలిగించాలి ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఈ సంస్కరణలు తీసుకొస్తే కనుక ఓటింగ్ పర్సెంట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. బహుశా దాని మీద దృష్టి సారిస్తారు అని నేను భావిస్తున్నాను. ఎస్ గిరిధర్ గారు, అలాగే రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న వేళ అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఓటమి భయంతో టీడీపీ, అలాగే ఓటమి భయంతో మళ్ళీ వైసీపీ కూడా ఇలా దాడులకు పాల్పడుతుంది అనేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇంత హింసాత్మకంగా పాల్పడుతున్నారు కదా, దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఓవరాల్గా మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీస్లో మనం చూసామంటే కనుక చిన్న చిన్న ఘటనల కింద మనం భావించాలి. పెద్ద ఎత్తున గొడవలు జరగట్లేదు. గతంలో అయితే కనుక చంపేసుకునే వాళ్ళు, గన్నులు పేలేవి, ఫ్యాక్షనలిజం ఫైట్లు జరిగేవి, రక్తపాతం ఉండేది. ఇక్కడ అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. చిన్న చిన్న ఘటనలు అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఎస్పెషలీ చిన్న ఊర్లలో ఏంటంటే అది ఎమోషన్ ఆధారంగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరి విద్వేషం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అవి అన్ఫార్చునేట్ అది. కానీ బట్ ఆ ప్రాంతాలంతా కూడా ఎమోషన్ ఆధారంగా మనం ఎక్కువ ప్రవర్తిస్తారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఘటనలు తప్పవు. ప్లస్ మన ఎలక్షన్ దేశవ్యాప్తంగా కూడా చూస్తే కనుక అపోజిషన్ మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులని చిన్నగా చూపించి వాళ్ళు తప్పు చేశారనో, వాళ్ళు వస్తే ఏదో ప్రమాదం అవుతుందనో, లేదా మేము వస్తేనే మేము మిమ్మల్ని కాపాడగలమనో ఇటువంటి యొక్క నెరేటివ్ అన్నది అన్ని పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి దానివల్ల ఏమవుతున్నదంటే ఈ రెండు వర్గాల పట్ల ఒక విధమైనటువంటి ఫాల్ట్ లైన్స్ చాలా తీవ్రంగా తయారయ్యి వాళ్ళలో విభేదాలు ఒక పర్సనల్ స్థాయికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం. మరి వాళ్ళ లెవెల్లో చూస్తే కనుక మొన్నటిదాకా బీజేపీని తిట్టినటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి జంప్ అయిపోయి ఉండొచ్చు. అలాగే బీజేపీలో కాంగ్రెస్ని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టినటువంటి వ్యక్తి రేపటి రోజు కాంగ్రెస్ చేరవచ్చు. సో కాబట్టి నేతృత్వంలో లీడర్స్ లెవెల్లో వాళ్ళు ప్రవర్తించేది ఒక ఎత్తు అయితే కనుక కింద కేడర్ ఓటర్ల లెవెల్ స్థాయికి వెళ్ళేసరికి చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ విభేదాలను చాలా తీవ్ర స్థాయికి వెళ్తాయి. కాబట్టి అన్ఫార్చునేట్ ఇది ఒక డెమోక్రసీలో ఉంటుంది. కానీ మనం క్రమేపీ ఇటువంటి చాలా ఒక 3-4 దశకాలుగా మనం చూస్తే కనుక చాలా తగ్గిపోయిందనే చెప్పాలి, లేదనే చెప్పాలి. లిటరల్గా 1-6 ఘటనలు తప్ప పెద్దగా ఏం జరగలేదు. అది రాయలసీమకు ఉన్నటువంటి చరిత్రకు దాని ఆధారంగా మనం చూసామంటే ఏమి జరగలేదని చెప్పాలి. మనకు తెలిసిన విషయమే, రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనలిజం గురించి కొన్ని 100 సినిమాలు మన తెలుగులో తీసుండొచ్చు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాబట్టి వాటితో పోల్చి చూస్తే కనుక లిటరల్గా ఏం లేదని చెప్పచ్చు. 1-6 ఘటనలు ఇక్కడ అక్కడ జరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. దేశవ్యాప్తంగా చాలా కాన్స్టిట్యూన్సీలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సందేశ్ ఖాళీలో నిన్న రాత్రి పోలీసు తర్వాత వాళ్ళ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్ళి బీజేపీ ఆఫీసులను ధ్వంసం చేయడము, వాళ్ళ కేడర్ని అటాక్ చేయడం లాంటివి జరిగాయి. కాబట్టి ఇటువంటి ఘటనలు అక్కడ ఇక్కడ అడపా జరుగుతాయి. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడము, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మార్చడము, అడిషనల్ పారామిలిటరీ ఫోర్సెస్ పంపించడం లాంటివి, ఇటువంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి వీటిని మళ్ళీ విస్తృతంగా దాన్ని మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఒక విద్వేషాలు విధ్వంసాలు వెళ్ళేంత దిశగా దాన్ని వెళ్ళనివ్వకుండా ముందస్తుగానే దాన్ని తుంచివేసి దాన్ని ఆపేసేటువంటి చెప్పాలా ఏమండి? రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు. నమస్తే. మరిన్ని పోలింగ్ అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని పోలింగ్ అప్డేట్స్ మా కొలీగ్ మురళీధర్ అందిస్తారు.